దేశవ్యాప్తంగా పొగాకు పంటకు డిమాండ్ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ కన్వీనర్ చుండూరు రవిబాబు అన్నారు. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పొగాకు రైతుల సమస్యలపై చుండూరు రవిబాబు మాట్లాడారు. పొగాకు ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి మైసూరులో 360 రూపాయలు గిట్టుబాటు ధర ఇస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం 280 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. గతంతో పోల్చుకుంటే పొగాకుకు ఉత్పత్తి వ్యయం 30% అధికంగా పెరిగిందని తెలియజేశారు. అధిక వ్యయంతో రైతులు పొగాకు పంటలు వేస్తే కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిందని ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షులు దుంప రమణమ్మ, బీసీసీల అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, సంతోలపాడు మండల పార్టీ అధ్యక్షుడు దుంప చెంచిరెడ్డి, నాగులుపులపాడు మండల పార్టీ అధ్యక్షుడు పోలవరపు శ్రీమన్నారాయణ, ఒంగోలు మండల పార్టీ అధ్యక్షుడు మన్నె శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పొగాకు రైతుల పట్ల మా వైఎస్ఆర్ పార్టీ వైఖరి తెలపడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడమైంది. సీజను మార్కెట్ మొదలైంది. పొగాకు మార్కెట్ 280 రూపాయలతో సీలింగ్ పెట్టి మార్కెట్ వర్గాలు అంటే వ్యాపార వర్గాలు కొంటా ఉన్నాయి. మైసూరులో చూస్తే 360 రూపాయలు ఈరోజు మార్కెట్ ఉంటే ఇక్కడ 280 రూపాయలు మాత్రమే ధర పలుకుతూ ఉంది. ఇది ఫెయిర్ ప్రైస్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మార్కెట్ గత సంవత్సరం 360 రూపాయలకి పొగాకు కొని వ్యాపారులు కొనగా ఈ సంవత్సరం రైతులు ఖర్చులు ఎక్కువైనాయి. గత సంవత్సరంతో పోలిస్తే పోయిన సంవత్సరం మార్కెట్ని చూసి ఈ సంవత్సరం కూలీ రేట్లు పెరగటం, కౌళ్ళు పెరగటం, వీటన్నిటితోటి 30% వ్యవసాయ ఖర్చులు అదనంగా పెరిగినాయి. గత సంవత్సరం యావరేజీ రాకుండా ఈ సంవత్సరం ఇంకా తగ్గించుకోనాలనే ఉద్దేశం వ్యాపారస్తుల్లో కనపడుతూ ఉంది. రైతులు ఎవరు వాళ్ళ మాటలు నమ్మి క్రాప్ ఎక్కువ ఉందనో, వాళ్ళు చెప్పే మాటలు పంట ఎక్కువ ఉందని, మార్కెట్ తగ్గుతుందని ఏదో చెప్తారు. పొగాకు మార్కెట్ అంత ఇంటర్నేషనల్గా అంత తగ్గలేదు. పొగాకు డిమాండ్ ఉండబట్టే మైసూరులో ఈరోజు 360 రూపాయలకు కొంటున్నారు. ఆంధ్ర రైతులు జాగరూకతగా ఉండాలని మీకు వైఎస్ఆర్ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పొగాకు మార్కెట్లో సంక్షోభం ఏర్పడినప్పుడు రైతు ఏమాత్రం నష్టపోకుండా మేము ఆ రోజు 200 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించి సొసైటీల ద్వారా సపోర్ట్ మార్కెట్ ద్వారా మార్కెట్ నిలబెట్టి రైతులకి అంటే 200 కోట్లు ముందించి ఇంకా ఎంతైనా ఇస్తాను, ప్రైస్ మాత్రం తగ్గకూడదని చెప్పి ఆయన భరోసా ఇవ్వడంతో ఆ రోజు మార్కెట్ ధరలు నిలబడ్డాయి. అదేవిధంగా మార్కెట్ కూడా మళ్ళీ ఆ పొగాకు ఇదే వ్యాపారస్తులకు అమ్మి మార్కెట్ కూడా లాభపడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే సిగరెట్ ఉత్పత్తిదారులు ఉన్నారో వాళ్ళు మితంగా ఉన్న ఎక్స్పోర్టర్స్ని మొత్తం కలిసి ఒక 10 కంపెనీలుగా ఉండి సిండికేట్ చేసుకొని ఈ మార్కెట్లో రైతులను దోచుకోవాలనే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మీరెవరూ అధైర్యపడాల్సిన పని లేదు. ఈ ధరలకు అమ్ముకోవాల్సిన పని కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో 300 రూపాయలకు పైగానే బ్రైట్కి ప్రైస్ ఉంటుంది. 270 రూపాయలు 280 రూపాయలు ఆన్ యావరేజ్ వస్తేనే ఈ సంవత్సరం రైతాంగానికి అసలు అవుతాయని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. అందుకని వీళ్ళు నాకు తెలిసి సిండికేట్ అయ్యి ఈ ఉన్న ధరను కూడా ఇంకొక స్లోగా 10-20 రూపాయలు తగ్గించి కొనాలనే ఉద్దేశాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని రైతాంగాన్ని అలర్ట్గా ఉండి మీరు తొందరపడి అమ్ముకోకుండా, మైసూర్ మార్కెట్ ఇంకా పూర్తి కాలేదు, వాళ్ళు బయర్లందరూ అక్కడ ఉన్నందువల్ల మొత్తం ఇక్కడికి వచ్చే వరకు కొంచెం ఆగైనా 300 రూపాయల పైన అయితేనే మీరు అమ్ముకోండి అని సందర్భంగా తెలియజేస్తున్నాం.
వీళ్ళు కానీ రేట్లు పెంచకపోతే మీ అందరికీ మా పార్టీ తరఫున మద్దతుగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు మద్దతుగా ఉంటాడు. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి అవసరమైతే మెడలు వంచి సుమారు 1000 కోట్లైనా డిమాండ్ చేసి ఈ రైతుల మార్కెట్ని నిలబెట్టడానికి ఈ సంవత్సరం మా పార్టీ చిత్తశుద్ధిగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం డాలర్ ప్రైస్ ఇప్పటికి 86 రూపాయలు ఉంది. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం $6 వీళ్ళు పొగాకు అమ్ముతారు. 36 రూపాయలు అదనంగా వస్తాయి వీళ్ళకి ప్రైస్. అయినా మార్కెట్ తగ్గించే కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని రైతుల ఐక్యమత్యంతో ఎదుర్కోవాలి. దీనికి పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు కూడా అవసరమైతే ఢిల్లీలో దీని విషయంపై మాట్లాడతారని భరోసా చెప్పారు. రైతులకు చెప్పమన్నారు. దీని మార్కెట్ నిలబెట్టే వరకు మా పార్టీ ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న పాలన మీద, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన మీద మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే, ఒక రైతుని ఆదుకున్నాం, రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పిద్దాం, ఆ రైతు కుటుంబాన్ని సుఖ సంతోషాలతో నిలబెడదామనే ఉద్దేశం మనసులో ఉన్న కోరికల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని నుంచే వచ్చిన ఉద్దేశం, అది భావన. అది చేసి నిరూపించి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు రైతులు పండించిన పంటలన్నీ మొత్తం శనగ, పొగాకు, మిర్చి, పెసర, కందులు మొత్తం అన్నీ ఇళ్ళకు వచ్చేసినాయి. రైతుల మార్కెట్ చూసామా? ఎట్టి పరిస్థితుల్లో రైతు గిట్టుబాటు ధర లేదు. కొనేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు. ఎన్నికల వరకు రైతులను కానీ అందరినీ ఉపయోగించుకుని ఎన్నికల అయిపోయిన తర్వాత తెప్పతగలేసిన విధానం ఈరోజు జరుగుతున్న పరిస్థితి అది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక సిద్ధాంతాన్ని ఫాలో అయ్యారు. రైతు పండించిన పంటలో 30% మేము కొనుగోలు చేస్తాం ప్రభుత్వం. అది ప్రభుత్వానికి లాభమా నష్టమా అని మేము చూడం. మా ఉద్దేశం అది. మార్కెట్లో పోటీ వాతావరణం రావాలి. మార్కెట్లో పోటీ వాతావరణం వస్తే రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లభిస్తుంది. మేము మార్కెట్లో ఉన్న పంట మొత్తంలో 30% పంటని మేము కొనుగోలు చేసి మిగిలిన పంటని వ్యాపారస్తులు కొనుగోలు చేస్తే ఆ రైతుకి గిట్టుబాటు ధర వస్తుంది, రైతుకి సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు అనే సిద్ధాంతం ఫాలో అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్ఫెడ్ని రంగంలోకి దించి ఆ మార్క్ఫెడ్ ద్వారా రైతు పండించిన పప్పు ధాన్యాలు కానీ, మిర్చి కానీ, శనగ కానీ, ఈవెన్ చరిత్రలో పొగాకు కానీ కొనించిన ఘనుడు మహానేత జగన్మోహన్ రెడ్డి గారు. పొగాకు రైతులు కొనుగోలు సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త సుండూరు రవిబాబు గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మండల నాయకులు, రైతు నాయకులు అందరూ ఈ సమావేశానికి హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది. పొగాకు పోయిన సంవత్సరం మనం రేట్ అడగకుండానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 36,000 దాకా కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం మొన్న 10వ తారీఖు ఆక్షన్ స్టార్ట్ అయ్యింది. నిన్ననే ఒంగోలు 1లో 402 చెక్కులు పెడితే 70 చెక్కులు నో బిడ్లు పడ్డాయి. ఎందుకు పడ్డాయి ఏందని అర్థం కాల వాళ్ళకే, బోర్డు ఆక్షన్ సూపరింటెండెంట్లకు కూడా అర్థం కాల. అంటే వాళ్ళు 280 పెట్టిన పొగాకు కొనుగోలుని వీళ్ళంతటికి తగ్గించి కొనాలనే ఆలోచనలో ఉండారనేది చెప్పుకుంటున్నారు వ్యాపారస్తులు. ఏంటంటే కొనుగోలు ఎట్లా జరిగిందంటే మార్కెట్ ఈ సంవత్సరం అంత ఇదిగా లేదని వాళ్ళే చెప్పుకుంటున్నారు. కానీ మనకి 160 మిలియన్ల పొగాకు ఉత్పత్తి లక్ష్యంగా బోర్డు అనుమతిస్తే
ప్రైవేటు ఐటీసీ కంపెనీలు వీళ్ళందరూ 200 మిలియన్ల ఉత్పత్తి అయిందని చెప్పని ఒక అబద్ధ అపోహలు ప్రతి గ్రామానికి తిరిగి సృష్టిస్తున్నారు. అంతకు మించి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా తక్కువే ఉత్పత్తి అవుతుంది. అందులో సమస్య లేదు. ఎందుకంటే వర్షాలకి తోటలు దెబ్బతిని రైతాంగం బాగా ఇబ్బంది పడి ఉంటారు. ఈ రకంగా చేస్తే మనం కొంచెం ఈ సంవత్సరం ఖర్చులు ఎక్కువైనాయి కాబట్టి నిన్నటికంటే ఈ సంవత్సరం 1,50,000 బ్యారిని ఉంటే 3 లక్షల దాకా తీసుకుంటున్నారు. 1,50,000 కూలీలకు ఉంటే 4 లక్షలు అయ్యింది. ఈ రకంగా అయితే బ్యారినీకి 7 లక్షలు అదనంగా ఖర్చు అయింది. కాబట్టి రైతాంగం అందరూ గట్టిగా ఉండి మనం అమ్ముకోకపోతే ఈ సంవత్సరం బాగా నష్టాలు పాలవుతామని సభాముఖంగా తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ పార్టీ రైతాంగానికి ఎప్పుడూ అండగా ఉంటుందని, ఈ నియోజకవర్గంలో ఇక్కడ మన సుండూరు రవిబాబు గారి ఆధ్వర్యంలో ఎనీ టైం మేము ఎప్పుడూ కూడా ఇక్కడ రైతులకు అండగా ఉంటూ ఎప్పుడు 15 రోజులకు ఒకసారి ఫ్లోర్ సందర్శించుకుంటూ రైతులకి సమన్వయంతో అన్ని వివరాలు చెప్పుకుంటూ పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున రైతులు అన్ని విధాలుగా నష్టపోయే సమయంలో బాధ్యత తీసుకొని మన ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరు రవి గారు ఈ పొగాకు రైతులకు మద్దతుగా మనం అండగా ఉండాలనే ఉద్దేశం మీద ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన సోదరుడు చెప్పినట్టు పొగాకు విషయంలో గతంలో పొగాకు ఎకరాకి 10 క్వింటాలు 12 క్వింటాల దాకా అయింది. ఈ సంవత్సరం వర్షాభావంలో తేడాలు ఉన్నందువలన ముదురు ఒక 6-7 క్వింటాలు, లేత అయితే మరీ 5-6 క్వింటాలు కూడా అయ్యే పరిస్థితి లేదు. రేటు చూస్తే గతంలో 3,600 36,000 దాకా రేటు ఉంది. ఇప్పుడే 28,000. అంటే రేట్లు కూడా వేరియేషను, పంటల్లో కూడా వేరియేషను. సోదరుడు చెప్పినట్టు ఒక అభూత కల్పన, ఎక్కువ పంట వేసారు, ఎక్కువ ఉత్పత్తి వచ్చింది కనుక మీకు రేట్లు రావనేది రైతుల్లో ఒక భావన కలిగించి వీళ్ళంతా సిండికేట్ అయ్యి ప్రభుత్వ పెద్దలతో కూడా కలిసి సిండికేట్ అయ్యి రైతుల దగ్గర ఈ పొగాకుని అక్రమంగా తక్కువ ధరకే దోచుకునే దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన రవి గారు చెప్పినట్టు అన్ని విధాలుగా రేపు రైతులకి ఏ విధంగా అన్యాయం జరగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఉండి, పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఢిల్లీలో ఆయనకి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఈ పొగాకు విషయాల మీద ఆయన కూడా నేషనల్ బోర్డు దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇక్కడ రైతులకి అన్యాయం జరగకుండా రైతులు మోసపోకుండా ఉండేదానికి మేమందరం రవి గారి ఆధ్వర్యంలో ఈ పొగాకు బోర్డు రైతులకి అందరికీ అండగా ఉండి వారి గిట్టుబాటు ధర వచ్చే విధంగా అందరం కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సుండూరు రవిబాబు గారి నేతృత్వంలో రైతులకు మద్దతుగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పొగాకు పంట అనేది వాతావరణ పరిస్థితులను బట్టి ఆధారపడి పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అయితే పొగాకు రైతు చాలా ఇబ్బందుల్లో పొగాకు పంట పండించడం జరిగింది. ఏదో విధంగా నారు రేట్లు ఎక్కువ ఉంది, కౌలు రేట్లు ఎక్కువ ఉన్నాయి, బ్యార్నీ కౌలు కూడా ఎక్కువ ఉంది, లేబర్ కాస్ట్ కూడా పెరిగిపోయింది. సరే పంట ఏదో విధంగా తెచ్చి పంట నాటుకుంటే పెరిగిన దగ్గర నుంచి మల్లెపడి పొగాకు పంట తగ్గింది. మళ్ళా వర్షాలు పడి 2-3 సార్లు రిపీట్గా వేయాల్సి వచ్చి బాగా రైతు నష్టపోయాడు. ఎక్కువ ఖర్చు అయింది కాబట్టి మేము డాలర్ రేటు కూడా ఎక్కువ పెరిగింది కాబట్టి రూపాయి విలువ తగ్గింది కాబట్టి కంపెనీల వాళ్ళకు కూడా మంచి మార్కెట్ వచ్చింది కాబట్టి మేము ఈరోజు పొగాకు రైతుకి మద్దతు ధర కల్పించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అదేవిధంగా మొన్న మిర్చి రైతు కూడా అసలు మార్కెట్లో మిర్చి రైతు ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. దానికి మద్దతుగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డు సందర్శించడం జరిగింది. సందర్శించినా కూడా మద్దతు ధర చాలా తక్కువ, 11,000 11,500 చెప్తున్నారు. 11,500 లేబర్ ఖర్చు కూడా రాదు రైతుకి. ఏ విధంగా గెయిన్ అవుతాడు రైతు? కాబట్టి రైతులకు అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం అండగా నిలబడి
రైతుకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా అవసరమైతే రవిబాబు గారికి చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మన ఫ్లోరు సందర్శించేటట్టు చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేసి ఇప్పటికే ఈ రాష్ట్రంలో మిరప, కంది, మిగతా పంటలకు గిట్టుబాటు ధరలు లభించక ఆత్మహత్యలే శరణ్యమైన రీతిలో రైతాంగంలో సంక్షోభం కొనసాగుతూ ఉంది. ఓ పక్క ఈ విధంగా సంక్షోభం కొనసాగుతుంటే నిన్న మొన్న ప్రారంభమైనటువంటి పొగాకు మార్కెట్ చూసిన తర్వాత, దిగజారిపోయినటువంటి ధరలు చూసిన తర్వాత మూలిగే నక్కపై తాటికాయ పడ్డ సందంగా ఈరోజు ఈ రాష్ట్రంలో రైతాంగ పరిస్థితి ఉంది. ఈ పొగాకు కూడా గిట్టుబాటు ధరలుగా లభించక ఇలానే ఉంటే రైతులకి ఆత్మహత్యలే అనేటువంటి స్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. కానీ ఈరోజు మన రవి అన్న నాయకత్వంలో ఈరోజు పత్రికా సమావేశం పెట్టడానికి ప్రధానమైన కారణం అంటే, మీరెవరు కూడా తక్కువ ధరలకి పొగాకు అమ్ముకొని నష్టపోవద్దు. ఈ రాష్ట్రంలోని ప్రతి రైతుకి గిట్టుబాటు ధర లభించేటట్టుగా రైతుల దగ్గర తక్కువ ధరలకి కొనుగోలు చేయాలంటే ఒక కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలో ఈరోజు రాష్ట్రం ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం కూడా భాగమైంది. వ్యాపారస్తులకు వెన్నుదన్నుగా ఉంది, రైతులకి అన్యాయం చేయాలని చూస్తుంది. ఇటువంటి ప్రయత్నాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం అంగీకరించదు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా ఉంటుంది. ప్రతి కేజీ ప్రతి రైతు దగ్గర పొగాకు గిట్టుబాటు ధరలకు, సరసమైన ధరలకు కొనే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అవసరమైతే రవి అన్న, మిగతా అన్నటి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి యావత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండదండగా నిలిచేటువంటి ప్రయత్నం గట్టిగా కొనసాగుతుందని మేము ఈ సందర్భంగా రైతులకు భరోసా ఇస్తున్నాం.